ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ పద్దును సభలో ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇందుకోసం ఆయన తన అధికారిక నివాసం ప్రజాభవన్ నుంచి అసెంబ్లీ చేరుకున్నారు. ఇక అంతకు ముందు ప్రజాభవన్ లోని నల్లపోచమ్మ ఆలయంలో బట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో పాటు ఆలయంలో బడ్జెట్ ప్రతులను కూడా అర్చకులు పూజ చేయడం జరిగింది. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరగనుంది. బడ్జెట్ ప్రతిపాదనపై మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఈసారి బడ్జెట్ లో సంక్షేమం, అభివృద్ధి పథకాలకు ప్రభుత్వం పెద్దపీట వేయబోతున్నట్లు తెలుస్తుంది. గత బడ్జెట్ లో మొత్తం వ్యయం 3,04,965 కోట్లుగా ప్రతిపాదించిన ప్రభుత్వం ఈసారి దానిపై 8 నుంచి 10% అదనంగా పెంచి 3.29 లక్షల కోట్లు నుంచి 3.30 లక్షల కోట్ల వరకు చూపే అవకాశం కనిపిస్తుంది. బడ్జెట్ పై రాజకీయం, ఆర్థిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించిన ప్రభుత్వం ఈ బడ్జెట్ ను కీలకంగా భావిస్తుంది. బడ్జెట్ లో 6 కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కావటం వల్ల హామీల అమలు విషయంలో ఒత్తిడి కూడా కనిపిస్తుంది. ఎస్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ పద్దును సభలో ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం ఆయన తన అధికారిక నివాసం ప్రజాభవన్ నుంచి అసెంబ్లీ చేరుకున్నారు. అంతకు ముందు ప్రజాభవన్ లోని నల్లపోచమ్మ ఆలయంలో బట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో బడ్జెట్ ప్రతులకు అర్చకులు పూజలు చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరగనుంది. బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఈసారి బడ్జెట్ లో సంక్షేమం, అభివృద్ధి పథకాలకు ప్రభుత్వం పెద్దపీట వేయబోతున్నట్లు తెలుస్తుంది. గత బడ్జెట్ లో మొత్తం వ్యయం 3,04,965 కోట్లుగా ప్రతిపాదించిన ప్రభుత్వం ఈసారి దానిపై 8 నుంచి 10% అదనంగా పెంచి 3.29 లక్షల కోట్ల నుంచి 3.30 లక్షల కోట్ల వరకు చూపే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వంశీకృష్ణ అందుబాటులో ఉన్నారు. వంశీకృష్ణ, బడ్జెట్ పద్దును ప్రవేశపెట్టే అవకాశం మనం చూస్తున్నాం. అయితే మరి కాసేపట్లో దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమయ్యే నేపథ్యంలో ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అనుకోవచ్చు? ప్రధానంగా ఏ కేటగిరీకి ఎంత కేటాయించే అవకాశం ఉంది అనుకోవచ్చు ఈ బడ్జెట్ లో? 12 గంటల సమయంలో అటు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలో బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. అంచనాలు చూస్తే మాత్రం 3,36 కోట్లు ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గం భేటీ అయింది. ఈ సందర్భంగా 2026-27 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కు కాసేపట్లో మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. మంత్రి మండలి ఆమోదం తెలిపిన తర్వాత 12 గంటలకు శాసనసభలో బట్టి విక్రమార్క బడ్జెట్ ని ఏదైతే ప్రవేశపెట్టబోతా ఉన్నారో అటు శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఎలాంటి నిర్ణయాలతో రాబోతుంది అనేది మాత్రం సర్వత్రా కొంత ఉత్కంఠ రేపుతున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా 3,36 కోట్ల అంచనాలతో వస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 1,00,000 కోట్లకు పైగా కూడా సంక్షేమ పథకాలు ఉండే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఒక రకంగా రాష్ట్రంలో మాత్రం ఈ బడ్జెట్ చాలా ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే ఎన్నికలకు మరో 2.5 సంవత్సరాలు ఉండగా అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఈ బడ్జెట్ లో
బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరబోతుంది అనేది మాత్రం కొత్త ఆసక్తిగా నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కొత్త బడ్జెట్ లో సంక్షేమం అభివృద్ధి పథకాలకు అగ్రతాంబూలం ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రధానంగా సంక్షేమ పథకాలకు 1,00,000 కోట్లకు పైగా దక్కనున్నాయని కూడా అంచనా. బడ్జెట్ ని శాసనసభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శాసన మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టబోతున్నారు. గత బడ్జెట్ లో మొత్తం వ్యయం చూస్తే మాత్రం 3,04,965 కోట్లకు ప్రతిపాదించిన ప్రభుత్వం ఈసారి దాన్ని 8 నుంచి 10% వరకు అదనంగా పెంచి 3,29,000 కోట్లుగా అటు బడ్జెట్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తోంది. కీలకమైనటువంటి మూలధన వ్యయం గత బడ్జెట్ లో 36,504 కోట్లకు ప్రతిపాదించగా ఈసారి 45,000 కోట్ల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అదే జరిగితే కనుక అభివృద్ధి ప్రాజెక్టులపై నిధుల వ్యయం అధికమవుతుంది అనేది కూడా అంచనా వేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో మూలధన వ్యయం కింద 36,504 కోట్లను కేటాయించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. గత 10 నెలల్లో అంటే 2025 ఏప్రిల్ నుంచి 2026 జనవరి ఆఖరకు దాదాపుగా 44,376 కోట్లకు పైగా విడుదల చేసింది. ఈ పద్దు కింద వ్యయం పెంచాలని కేంద్ర ప్రభుత్వం RBI కూడా రాష్ట్రాలకు సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. త్వరలో చేపట్టబోతున్నటువంటి ఇంద్రమ్మ ఇల్లు, సాగునీటి ప్రాజెక్టులు, యంగ్ ఇండియా స్కూల్స్ వంటి వాటికి నిధులు భారీగా అవసరమవుతాయి కాబట్టి ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణానికి 29,000 కోట్లు అవసరమని గృహ నిర్మాణ శాఖ సైతం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటికి గత ఏడాది 12,571 కోట్లు కేటాయించగా ఈసారి 17,000 కోట్ల వరకు పెంచే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం. నీటిపారుదల శాఖ ప్రతిపాదించినటువంటి 26,000 కోట్లను ప్రభుత్వం కేటాయించిన అందులో 11,800 కోట్ల వరకు మాత్రమే ప్రాజెక్ట్ లో ఆ పనులకు దక్కే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మిగతావి పాత రుణాలు, కిస్తీలు, ఇతర ఖర్చులకు వెళ్తాయనేది కూడా అంచనా వేసినటువంటి ప్రభుత్వం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ రంగంలో ఇస్తున్నటువంటి రాయితీలు విద్యుత్, వ్యవసాయ సంక్షేమ శాఖలకు భారీగా ఖర్చు చేస్తుంది. ముఖ్యంగా 30 లక్షల వ్యవసాయ బోర్లకు, 50 లక్షల గృహజ్యోతి పథకం ఇళ్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడానికి కూడా 20,000 కోట్లు కావాలని కూడా డిస్కమ్లు అడిగినటువంటి నేపథ్యంలో గత బడ్జెట్ లో 14,000 కోట్లు ఇచ్చినా సరిపోలేదు. దాంతో పాటుగా రైతు భరోసా, రైతు బీమా, వ్యవసాయ యంత్రీకరణ తదితర సంక్షేమ పథకాలకు ఈసారి 20,000 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు ఉన్న నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖలన్నిటికీ కలిపి గత బడ్జెట్ లో 72,396 కోట్లు కేటాయించగా ఈసారి 7 నుంచి 8% పెంచి 77,000 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ ఖర్చులు అనివార్యమైనటువంటి నేపథ్యంలో కేటాయింపులు కూడా పెంచే అవకాశాలు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా కొత్తగా ఉద్యోగాల భర్తీతో జీతభత్యాల చెల్లింపుల కోసం గత బడ్జెట్ లో 44,478 కోట్లు కేటాయించినా సరిపోలేదు. ఈ విభాగానికి 46,000 కోట్లు ఇవ్వచ్చని అంచనా వేస్తున్న నేపథ్యంలో విశ్రాంతి ఉద్యోగులకు తప్పనిసరిగా చెల్లించాల్సిన బెనిఫిట్స్ తో పాటుగా పింఛన్లకు కావచ్చు భారీగా నిధులు అవసరమైనటువంటి నేపథ్యంలో రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లకు గత బడ్జెట్ లో 13,109 కోట్లు కేటాయించిన వ్యయం 16 కోట్లను దాటింది. మరోవైపు వచ్చే ఏడాది 8,000 మంది ఉద్యోగులు పదవి విరమణ చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. వీరికి తక్షణం రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లింపులకే 10,000 కోట్లు కావాలి. ఇవే కాకుండా ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, దాంతో పాటుగా కొత్త బడ్జెట్ లో కనీసం 20,000 కోట్లు కేటాయించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. పింఛన్ల పద్దు కింద 16,000 కోట్లు కేటాయించే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. గత బడ్జెట్ లో కొత్త రుణాల సేకరణ లక్ష్యం 54,000 కోట్లుగా పెట్టుకున్న చివరికి 70,000 కోట్లకు చేరింది. ఇదే స్థాయిలో కొత్త బడ్జెట్ లోను రుణాల సేకరణ అంచనా ఉంటుందనేది కూడా తెలుస్తోంది. కొత్తగా తీసుకున్నటువంటి రుణాల సొమ్ములో అటు 70% పైగా పాత బాకీలు, కిస్తీలకు చెల్లింపులకే ప్రభుత్వం ఖర్చు చేస్తుందని కూడా మనం చెప్పాలి. మొత్తం మీద బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చూడాల్సిన అవసరం ఉంది. బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకు, ప్రధానంగా సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రత్న. ప్రధానంగా చూసుకుంటే హామీల అమలు విషయంలో కూడా ఇప్పటికే ఏదైతే రేవంత్ ప్రభుత్వానికి అంతా కూడా ఎదురవుతుందని మనం చెప్పుకోవచ్చు. అనేకమైన హామీలు అమలులో భాగంగా ఇప్పుడు ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో ఏ దానికి మోక్షం కలుగుతుంది అనుకోవచ్చు? అంటే ఏ హామీకి ప్రధానంగా మోక్షం కలిగే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు? పరంగా కొత్త పథకాలకు ఈ బడ్జెట్ లో కేటాయింపులు పెరిగే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ బడ్జెట్ లో కొంత కేటాయింపుల విషయంలో మాత్రం 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశంలో కొట్టి అమలుకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే ఇప్పటికీ వాళ్ళు చూస్తున్న మహాలక్ష్మి స్కీమ్ కి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా ఇతర హామీలకు సంబంధించి కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాల ఒత్తిడి కూడా బాగా పెరిగింది. ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో మాత్రం
సంక్షేమ పథకాలకు 1,00,000 కోట్లకు పైగా కూడా కేటాయింపులు చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి సంబంధించి కావచ్చు, రైతు బీమాకు సంబంధించి కావచ్చు, రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఖచ్చితంగా చట్టబద్ధత కల్పిస్తామని గతంలో ఎన్నికలకు ముందు చెప్పినటువంటి నేపథ్యంలో ఆ హామీలకు సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా, మరిన్ని కేటాయింపులు ఏమైనా పెంచే అవకాశం ఉంటుందా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. 12 గంటలకు బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మాత్రం ఈ అన్ని అంశాలపైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకటి, సంక్షేమ పథకాల పైన మాత్రం ఈసారి బడ్జెట్ భారీగా ఉండబోతుందనేది మాత్రం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీకృష్ణ.